ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 18 నుంచి 20 అసెంబ్లీ సీట్ల మీద నక్సల్ ప్రభావం ఉంటుంది. వెరీ క్లియర్ గా వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి అంటే వాళ్ళకి ఓటు వేయాలి, లేదంటే మీరు ఓటు వేయద్దు మేము డైరెక్షన్స్ ఇస్తాము అంటే కూడా ఓట్లు వేయకుండా ఆగిపోతారు. అలాగే వాళ్ళు ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి ఈవీఎంలన్నీ కూడా మీటర్లు నొక్కేసి పంపించేయడము ఇవన్నీ జరుగుతాయి. అందువలన అక్కడ అంచనాలు ఏముంది, ఇప్పుడు ఆ యొక్క ఏజెన్సీ ఆ 20 నియోజకవర్గాల్లోకి ఏదైనా ఎంటర్ కావాలి అంటే అక్కడి వాళ్ళ యొక్క సాన్నిధ్యం ఉండాలి, వాళ్ళు తీసుకెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే సర్వేలు చేసారో వాళ్ళు రీచ్ అక్కడికి అయ్యే అవకాశం లేదు. మిగతా నియోజకవర్గాల పల్స్ పట్టి ప్రజల యొక్క నాడిని పట్టి అక్కడ కూడా అదే ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయంతో సర్వేలు ఇచ్చే అవకాశం ఉంది, కానీ వాస్తవ పరిస్థితి ఇచ్చే అవకాశం అయితే లేదు. లక్ష్మణ్ గారు లైవ్ లోనే ఉండండి, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం. బండి సంజయ్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు, ఇక నన్ను చూడు, అందరూ చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు పోయినాయి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ, పాంచన్యాయం అని చెప్పి కర్ణాటకలో, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళు అన్ని వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు, గతంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసిన తీరు, మహారాష్ట్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు, మోడీ గారి నాయకత్వం ప్రత్యేక విశ్వాసం నమ్మకం, మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రం ని ప్రజలు నమ్మిరు కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి. నిజంగా మహారాష్ట్ర ప్రజలకందరూ కూడా హైర్స్ ఆఫ్. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇవాళ మహారాష్ట్రలో ప్రచారం వేరు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యేలు, ఇక్కడ ఎమ్మెల్యేలు బూత్ కొక్కన్నారు, కానీ ఎమ్మెల్యేల ప్రచార పనిచేయలే. బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి అభివృద్ధి గురించి చెప్పారు, మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు, ప్రజల ఓటు రిక్వెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేసిన కాబట్టి వాళ్ళకు వాళ్ళ అడ్రస్ గల్లంతైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ. ఇక పార్టీతో ఎవ్వరు ఉండరు. ఇక ఐఎన్డీఏ చీలిపోవడం ఖాయం, ఐఎన్డీఏ కూలిపోవడం ఖాయం. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఐరన్ లెగ్ పార్టీతో ఉండేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతి పట్టబోతున్నది. మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే. ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుగా అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయారు. మేము పోయి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ మోస్తాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేనా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసాం, తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం. వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి.
2500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు.